సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆపరేషన్ మేనేజ్మెంట్లో థర్డ్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు వినండి. సో ఇంతకుముందు వీడియోలో నేను ప్రతి లెసన్లో నుంచి లాంగ్ టాప్ 5 టాప్ 7 అని చెప్పేసి నేను ఫస్ట్ లెసన్లో టాప్ 5 అని చెప్పేసి సెకండ్ లెసన్లో టాప్ 7 అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటికి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగులో చాలా టైం తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన సబ్స్క్రైబర్స్ అవి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, మంచి ఎక్స్ప్లెయిన్ చేశాను అన్న, మీరు మిగతా 3, 4, 5 యూనిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పేసి అన్నారు. సో ప్రజెంట్ మనకి ఇప్పుడు ఎగ్జామ్స్కి టైం లేదు కాబట్టి, ఇవాళ ఎగ్జామ్ కాబట్టి మనం ఆన్సర్ కింద ప్రతి పాయింట్ కింద మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ ఏదైతే నేను చేస్తానో అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో అది ఫాస్ట్గా చెప్తాను, ఓకేనా. సో ఎగ్జామ్కి టైం లేదు కాబట్టి ఫాస్ట్గా చెప్తాను, ఓకేనా. సో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే, ఓకే. సో నెక్స్ట్ ఈ ఆపరేషన్ మేనేజ్మెంట్లో ఆల్రెడీ నేను ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. ప్రతి లెసన్లో నుంచి నేను ప్రాబ్లమేటిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రాబ్లమేటిక్ ఇంపార్టెంట్ కదా. సో ప్రాబ్లమేటిక్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఐఏపీఎంలో ప్రతి లెసన్ నుంచి ప్రాబ్లం వచ్చింది, థియరీ వచ్చింది. సో 50-50 ఈక్వల్ ఉంది కాబట్టి, లైక్ 50-50 వెయిటేజ్ ఉంది కదా. ప్రాబ్లమేటిక్ ఇచ్చాడు, అలాగే థియరీ ఇచ్చాడు. సో మనకు ఒకవేళ థియరీ మనం చదువుకున్న రాకపోతే ప్రాబ్లం చేయొచ్చు కదా. సో ప్రాబ్లం అయితే ఒక మోడల్లో నేను ప్రతి మోడల్కి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి యూనిట్స్లో. సో అవి ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు వినండి, ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ ప్రాసెస్ డిజైన్, డిస్కస్ ద ఫేజెస్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ప్రాసెస్ డిజైన్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ప్రాసెస్ డిజైన్. సో ఇక్కడ చూడండి, ఇది రిపీటెడ్ 2 times. డెఫినేషన్ చూసుకుంటే, ప్రాసెస్ డిజైన్ రిఫర్స్ టు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మెథడ్స్, ప్రొసీజర్స్ అండ్ ఆపరేషన్స్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్పుట్స్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్ ఎఫిషియెంట్లీ అండ్ ఎకనామికల్లీ. సో ఇదేంది, ప్రాసెస్ డిజైన్ అంటే రా మెటీరియల్స్ని ఫినిష్డ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్గా మార్చడానికి ప్రాపర్ ప్లానింగ్ చేయడం అనమాట. ఇంత డెఫినేషన్. నెక్స్ట్, ఫేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాసెస్ డిజైన్. సో ప్రొడక్షన్ అనాలిసిస్ టు అండర్స్టాండ్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ అండ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్. సో ఏంటి ప్రొడక్షన్ అనాలిసిస్ టు అండర్స్టాండ్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ అండ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఎంత ఉండాలి అండ్ అనలైజ్ చేయడం అనమాట. ప్రొడక్ట్ ఎలా ఉండాలో, క్వాలిటీ ఎంత ఉండాలో అనలైజ్ చేయడమే ప్రొడక్ట్ అనాలిసిస్ అనమాట. నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ ప్రాసెస్ టైప్స్ సచ్ as జాబ్, బ్యాచ్, మ్యాస్ ఆర్ కంటిన్యూస్ ప్రాసెస్. సో అంటే ఇదేంది, ప్రొడక్షన్ నేచర్ బట్టి జాబ్, బ్యాచ్, మ్యాస్ అలాగే ప్రాసెస్ సెలెక్ట్ చేయడం అనమాట. సో ఆ నేచర్ని బట్టే అన్నీ సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్, డిటర్మినేషన్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్. ఏ ఆపరేషన్ ముందైనా ఏ ఆపరేషన్ తర్వాత అయినా ఎట్లా ఏం చేయాలో డిసైడ్ చేయడం అనమాట. ఏ ఆపరేషన్ ముందు ఏ ఆపరేషన్ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేయడం, ఓకే. నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ మెషిన్స్, టూల్స్ అండ్ ఎక్విప్మెంట్. ఏంటి, సూటబుల్ మెషిన్స్, టూల్స్ చూస్ చేయడం అనమాట. మనకు అవసరమైన ప్రొడక్షన్కి అవసరమైన మెషిన్స్, టూల్స్ ఉన్నాయా లేదా అవి చూస్ చేయడం. నెక్స్ట్, డిజైన్ ఆఫ్ వర్క్ ఫ్లో అండ్ వర్క్ మెథడ్స్. అంటే మెటీరియల్ ఫ్లో స్మూత్గా ఉండేలా ప్లాన్ చేయడం అనమాట. సో మన వర్క్ ఫ్లో అనేది స్మూత్గా ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్లాన్ చేయడం, ఓకే. ఎవాల్యుయేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ప్రాసెస్ ఫర్ ద ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ రిడక్షన్. సో ప్రాసెస్ స్లో ఆర్ కాస్ట్లీ అయితే ఇంప్రూవ్ చేయడం. అంటే మనది ఒకవేళ మన ప్రాసెస్ ఉంది కదా, మన ప్రొడక్షన్ స్లో ఉందనుకో, అలాగే కాస్ట్లీ ఉందనుకో, కాస్ట్లీ ఉంటే కొద్దిగా కాస్ట్ తగ్గించి లో కాస్ట్లో ప్లాన్ చేసుకోవడం, అలాగే మన స్లో ఉంటే ఫాస్ట్గా చేయడం మన ప్రాసెస్ని, ఇదన్నమాట. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ప్రాసెస్ డిజైన్. ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ క్వాంటిటీ ఎక్కువైతే ఆటోమేషన్ అవసరం. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు మనకు ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి, మిషన్స్ కావాలి, అలాగే వేరే టెక్నాలజీస్ యూజ్ చేసి చేయాలి కదా, అట్లా. నెక్స్ట్, వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్ టైప్స్ ఎక్కువైతే ఫ్లెక్సిబుల్ ప్రాసెస్ కావాలి. ఎందుకంటే ప్రొడక్ట్ టైప్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి, ఎక్కువ లేబర్స్ కావాలి, మిషన్స్ కావాలి, దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, పద్ధతి ఉండాలి, అట్లనమాట. ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నెక్స్ట్, టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ లెవెల్ ఆఫ్ కస్టమైజేషన్. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ప్రాసెస్ మారుతుంది. సో కస్టమర్ ఎట్లాంటి ప్రోడక్ట్ కావాలంటే అట్లాంటి ప్రోడక్ట్ మనం తయారు చేయడానికి దానికి ప్రాసెస్ చేంజ్ అవుతుంది, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతాయి, అన్నీ చేంజ్ అవుతాయి. సో అట్లనమాట. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్. టెక్నాలజీ, మిషన్స్ అవైలబుల్లో ఉండాలి. నెక్స్ట్, స్కిల్ లెవెల్ ఆఫ్ వర్క్ ఫోర్స్. స్కిల్డ్ వర్క్ ఉంటేనే అడ్వాన్స్ ప్రాసెస్ చేయొచ్చు అనమాట. కాస్ట్ కన్సిడరేషన్స్. నెక్స్ట్ ఏంటి, బడ్జెట్ లిమిట్లో ప్రాసెస్ డిజైన్ చేయాలి. సో కాస్ట్ కన్సిడరేషన్స్ అంటే కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్లో మనం ఆ ప్రాసెస్ని, ఆ ప్రొడక్షన్ని తయారు చేయాలి, ఓకే.
నెక్స్ట్ ప్లాంట్ లేఅవుట్ అండ్ స్పేస్ అవైలబిలిటీ, ఫ్యాక్టరీ స్పేస్ బట్టి ప్రాసెస్ ప్లాన్ చేయాలి. సో మన దగ్గర పెద్ద స్పేస్ ఉందనుకో, ఫ్యాక్టరీ పెద్ద ఉందనుకో, ప్రొడక్షన్ అనేది ఒకటేసారి పెద్దగా చేసుకోవచ్చు. అదే చిన్న స్పేస్ ఉందనుకో, మెల్లమెల్లగా కొద్దిగా సేల్ అయిన కొద్దీ మనము ప్రొడక్షన్ అనేది తయారు చేయాలి. అట్లా. నెక్స్ట్ డిఫైన్ వర్క్ మెజర్మెంట్, ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ వర్క్ మెజర్మెంట్. ఇది 4 టైమ్స్ రిపీట్ అయింది. సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో డెఫినేషన్ చూసుకుంటే వర్క్ మెజర్మెంట్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ టెక్నిక్స్ టు డిటర్మైన్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఏ క్వాలిఫైడ్ వర్కర్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అట్ ద డిఫైన్డ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో అంటే ఏందో చూడండి, ట్రైన్డ్ వర్కర్స్ ఒక వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందో మెజర్ చేయడం. సో మన దగ్గర ఉన్న ట్రైన్డ్ వర్కర్స్ ఎంత ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో మెజర్ చేయడమే వర్క్ మెజర్మెంట్ అంటారు. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వర్క్ మెజర్మెంట్ చూసుకుందాం. డిటర్మైనింగ్ స్టాండర్డ్ టైం ఫర్ ఆపరేషన్స్. సో ఈచ్ వర్క్కి ఫిక్స్డ్ స్టాండర్డ్ టైం సెట్ చేయడం. ఒక వర్క్ చేయాలంటే ఒక వర్క్ చేస్తున్నామంటే దానికి స్టాండర్డ్ టైం సెట్ చేయడం అంట, ఈ టైంలో అయిపోవాలని చెప్పేసి మన వర్కర్స్కి చెప్పడం. ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్. సో దీంట్లోనే ఉంది ప్లానింగ్ చేయడము, షెడ్యూల్ చేయడం మన ప్రొడక్షన్ యాక్టివిటీస్కి. ఓకే, నెక్స్ట్ ఎస్టిమేటింగ్ లేబర్ కాస్ట్ అండ్ ప్రొడక్టివిటీ, వర్కర్ అవుట్పుట్ అండ్ కాస్ట్ ఎస్టిమేట్ చేయడం. ఫిక్సింగ్ ఫెయిర్ వేజెస్ అండ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, వర్కర్స్కి కరెక్ట్ వేజెస్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, సో వాళ్ళు మంచి పని చేస్తారు. ఇంప్రూవింగ్ యూటిలైజేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ మిషన్స్, ఐడిల్ టైం తగ్గించి బెటర్ యూజేజ్ చేయడం అనమాట. సో ఖాళీ కూర్చుని పెట్టకుండా మన మిషన్స్కి అలాగే మ్యాన్ పవర్కి ఏదైనా పని చెప్పాలన్నమాట, ఖాళీ కూర్చోబెట్టద్దు అట్లా. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ఇన్సఫిషియంట్ వర్క్ మెథడ్స్. సో టైం వేస్ట్ అయ్యే మెథడ్స్ని ఐడెంటిఫై చేయడం. సో టైం వేస్టింగ్ పనులన్నింటినీ ఐడెంటిఫై చేసి టైం వేస్ట్ అవ్వకుండా చూసుకోవడం. నెక్స్ట్ టెక్నిక్స్ ఆఫ్ వర్క్ మెజర్మెంట్. వర్క్ మెజర్మెంట్ చేయాలంటే ఏం టెక్నిక్స్ యూజ్ చేయాలో ఇక్కడ చూడండి. టైం స్టడీ యూజింగ్ ఏ స్టాప్ వాచ్. సో స్టాప్ వాచ్ యూజ్ చేసి డైరెక్ట్ టైం నోట్ చేయడం. నెక్స్ట్ వర్క్ శాంప్లింగ్ బేస్డ్ ఆన్ ద ర్యాండమ్ అబ్జర్వేషన్. ర్యాండమ్గా అబ్జర్వ్ చేసి టైం ఎస్టిమేట్ చేయడం. నెక్స్ట్ ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైమ్ సిస్టమ్స్. సో స్టాండర్డ్ మోషన్ టైమ్స్ యూజ్ చేయడం అనమాట. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ స్టాండర్డ్ టైమ్స్. స్మాల్ వర్క్ టైమ్స్ కలిపి టోటల్ టైం ఎంత క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ అనలిటికల్ ఎస్టిమేటింగ్ యూజింగ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ డాటా. సో ఓల్డ్ డేటాబేస్ చూసి టైం ఎస్టిమేట్ చేయడం. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే డిఫైన్ ఫెసిలిటీ లొకేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫెసిలిటీ లొకేషన్. సో ఇది 2 టైమ్స్ రిపీట్ అయింది, ఇంపార్టెంట్ ఇది కూడా. సో డెఫినేషన్ చూసుకుంటే ఫెసిలిటీ లొకేషన్ రిఫర్స్ టు ద సెలెక్షన్ ఆఫ్ suitable geographical site for setting up a manufacturing plant or service facility to achieve minimum cost and maximum efficiency. సో ఇక్కడ చూడండి తెలుగులో ఏముందో, ఫ్యాక్టరీ ఆర్ సర్వీస్ సెంటర్ ఎక్కడ పెట్టాలి అని డిసైడ్ చేయడం అనేది ఫెసిలిటీ లొకేషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫెసిలిటీ లొకేషన్. అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ దగ్గర ఉంటే కాస్ట్ తగ్గించుకోవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవసరం పడదు. ఓకే, నెక్స్ట్ ప్రాక్సిమిటీ టు మార్కెట్స్ అండ్ కస్టమర్స్. మార్కెట్ దగ్గర ఉంటే డెలివరీ ఫాస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్. రోడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండాలి, దగ్గరగా ఉంటే మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టము మనము మన ఐటమ్స్ని డెలివరీ చేయొచ్చు. ఓకే, అవైలబిలిటీ ఆఫ్ లేబర్ అండ్ స్కిల్ లెవెల్. వర్కర్స్ ఈజీగా దొరకాలి మనకు, ఏదైనా పనికి ఏదైనా ఎక్కువ వర్క్ వచ్చినప్పుడు వెంటనే లేబర్స్ కావాలి కదా, ఎక్కువ వర్కర్స్ కావాలి కదా, వెంటనే మనకు వర్కర్స్ దొరకాలంటే ఆ లేబర్స్ ఉండే ఏరియాలో మనం పెట్టుకోవాలి. ఓకే, కాస్ట్ అండ్ ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ల్యాండ్ కాస్ట్ ఎక్కువైతే ఓవరాల్ కాస్ట్ పెరుగుతుంది. మనకు ల్యాండ్ లీజ్ ఇప్పుడు రెంట్ కానీ ల్యాండ్ లీజ్ కానీ ఎక్కువైంది అనుకో, ఆటోమేటిక్గా మనకు ప్రొడక్షన్ కాస్ట్లో బడ్జెట్లో ఎక్కువైపోతుంది కదా. అదే ల్యాండ్ తక్కువైంది అనుకో, ఆ డబ్బులు మనది ఉన్న డబ్బులు ప్రొడక్షన్కి యూజ్ చేసుకోవచ్చు. అట్లా అవైలబిలిటీ ఆఫ్ పవర్ అండ్ వాటర్ యూటిలిటీస్. కంటిన్యూస్గా కరెంటు వాటర్ అవసరం, అవి లేకపోతే మనం చేయలేం కదా, కరెంట్ ఉంటేనే మిషన్స్ రన్ అవుతాయి అట్లా. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్, ట్యాక్సెస్ అండ్ ఇన్సెంటివ్స్. ట్యాక్స్ బెనిఫిట్స్ సబ్సిడీస్ ఇంపాక్ట్స్ చేస్తారు అట్లా. ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. పొల్యూషన్ రూల్స్, లోకల్ ఇష్యూస్ కన్సిడర్ చేయాలి. సో మనం ఏదైతే ఫ్యాక్టరీ పెడుతున్నామో వేస్టేజ్ అనేది చాలా దూరం వెళ్ళి అవుట్స్కట్స్లో పడేయాలి. అదే లైక్ డ్రైనేజ్లో వదలడం కానీ ఇటువంటివి చేస్తే ఏమవుతుంది, పొల్యూషన్ అవుతుంది. సో లోకల్ వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది అట్లనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ప్లాంట్ లేఅవుట్, స్టేట్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ ఫెసిలిటీ లేఅవుట్. సో వాట్ ఈస్ ప్లాంట్ లేఅవుట్ అని అడుగుతున్నాడు, వాటి యొక్క ఆబ్జెక్ట్స్ అడుగుతున్నాడు, టైప్స్ ఆఫ్ ప్లాంట్ ఫెసిలిటీ లేఅవుట్ అడుగుతున్నాడు. ఓకే, సో ఈ 4th క్వశ్చన్ చూడండి, ఈజీగా ఉంటుంది. ఓకే, ప్లాంట్ లేఅవుట్ రిఫర్స్ టు ద ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ మిషన్స్, ఎక్విప్మెంట్, వర్క్ స్టేషన్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ విత్ ఇన్ ఎ ప్లాంట్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఫ్లో ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఆపరేషన్స్. అంటే మీకు ఇక్కడే అర్థం కావాలి. చూడండి, ఫ్యాక్టరీలో మిషన్స్ ఎలా అరేంజ్ చేయాలి, మెటీరియల్స్ ఎలా అరేంజ్ చేయాలి, సో ప్రొడక్షన్ ఎట్లా అరేంజ్ చేస్తే మంచి అవుతుంది అని చెప్పేసి ఈ ప్లాంట్ లేఅవుట్ అని చెప్పేసి అంటారు. ఓకే, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే ఎన్ష్యూరింగ్ స్మూత్ ఫ్లో ఆఫ్ మెటీరియల్స్ అండ్ వర్క్. మెటీరియల్ మూవ్మెంట్ స్మూత్గా ఉండాలి. మినిమైజింగ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్, అన్నెసెసరీ హ్యాండ్లింగ్ కాస్ట్ తగ్గించడం.
నెక్స్ట్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్ అండ్ రిసోర్సెస్, స్పేస్ వేస్ట్ కాకుండా యూజ్ చేయడం. నెక్స్ట్ రెడ్యూసింగ్ ప్రొడక్షన్ టైమ్ అండ్ డిలేస్, వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి. ఇంప్రూవింగ్ వర్కర్ సేఫ్టీ అండ్ మోరల్, వర్క్ సేఫ్గా హ్యాపీగా ఉండాలి వర్కర్స్. ఫ్లెక్సిబిలిటీ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉండాలి. అట్లాగే ఉన్న కంపెనీని అట్లనే రన్ చేసినావు అనుకో, నీకు గ్రోత్ ఉండదు, ఉన్న వర్కర్స్కి గ్రోత్ ఉండదు. అదే నువ్వు మంచిగా ప్లాన్ చేసుకొని ఎక్స్పాన్షన్ చేసుకున్నావు అనుకో, నీ ఫ్యాక్టరీ కంపెనీ ఎక్స్పాండ్ అయ్యి అలాగే వర్కర్స్ కూడా శాలరీ పెంచుతావు, వాళ్ళు గ్రో అవుతారు, నువ్వు గ్రో అవుతావు, అట్లా అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ ఫెసిలిటీ లేఅవుట్, ప్రొడక్ట్ లేఅవుట్ అంటే ప్రొడక్ట్ ఫ్లో బట్టి మిషన్స్ అరేంజ్ చేయాలి. సో మన దగ్గర ప్రొడక్షన్ బట్టి ఒకవేళ ఎక్కువ ప్రొడక్షన్ ఉంటే మిషన్స్ ఎక్కువ అరేంజ్ చేసుకోవాలి, తక్కువ ప్రొడక్షన్ ఉంటే మిషన్స్ తక్కువ అరేంజ్ చేసుకోవాలి. ప్రాసెస్ లేఅవుట్, సేమ్ టైం మిషన్స్ ఒక చోట. సో ఏంటంటే ఒక కేటగిరీకి చెందిన ఈ మిషన్స్ అన్నీ ఒక దగ్గర ఉంచాలి, చిందర అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకోకూడదు, కన్ఫ్యూజ్ అవుతాం. ఒక ప్రాసెస్ దగ్గరనే ఒక ప్రాసెస్ యొక్క మిషన్సే అక్కడ ఉండాలి. డిఫరెంట్ ప్రాసెస్కి డిఫరెంట్ లేఅవుట్స్ ఉండాలి. ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్, ప్రొడక్ట్ ఒకటే ప్లేస్లో ఉండాలి. ఎందుకంటే ఒకవేళ కొత్త వర్కర్ జాయిన్ అయ్యింది అనుకో, పాత వర్కర్ ఎక్కడ పెట్టిండో తెలియదు. సో ఒక ప్రోడక్ట్కి ఎక్కడ ప్లేస్ ఉంటుందో అక్కడే ఉండాలి, దాన్ని మార్చకూడదు. మనం ఒక గైడ్లైన్స్లో ఇచ్చినది అక్కడ ఫాలో అవుతాడు అనమాట. కొత్త వర్కర్ వస్తే ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతాడు, అది ఆ ప్రోడక్ట్ అక్కడ ఉంటుంది అని చెప్తే అక్కడికి వెళ్తాడు. సో మనం ఒకవేళ పాత వర్కర్స్ అక్కడిక్కడ పెట్టేసింది అనుకో, సో వచ్చే కొత్త వర్కర్స్కి ఇబ్బంది అవుతుంది, అట్లనమాట. నెక్స్ట్ కాంబినేషన్ లేఅవుట్, డిఫరెంట్ లేఅవుట్ మిక్స్, ఇదంటే అన్ని లేఅవుట్స్ మిక్స్ ఉన్నదాన్ని కాంబినేషన్ లేఅవుట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ జాబ్ సీక్వెన్సింగ్ రూల్స్. సో దీంట్లో డెఫినేషన్ చూసుకుంటే జాబ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటో చూడండి. జాబ్ సీక్వెన్సెస్ రిఫర్స్ టు ద ఆర్డర్ ఇన్ విచ్ జాబ్స్ ఆర్ ప్రాసెస్డ్ ఆన్ మిషన్స్ టు మినిమైజ్ టోటల్ ప్రాసెసింగ్ టైమ్ అండ్ డీలేస్. ఏ జాబ్ ముందు చేయాలో డిసైడ్ చేయడం. సో మన జాబ్ సీక్వెన్స్ రూల్లో మనం ఏ జాబ్ ముందు చేయాలి, ఏ జాబ్ వెనుక చేయాలని చెప్పేసి ఈ జాబ్ సీక్వెన్సింగ్ చెప్తుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మెషిన్స్ ఏంటి, ఇప్పుడు చూడండి ఇక్కడ జాబ్స్ ఆర్ ప్రాసెస్డ్ ఆన్ మెషిన్స్ టు మినిమైజ్ టోటల్ ప్రాసెసింగ్ టైం. సో మెషిన్స్లో ఏ వర్క్ ఫస్ట్ చేయాలని చెప్పేసి మనం దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఏది ఫస్ట్ చేస్తే ఏది తక్కువ టైం తీసుకుంటుంది, ఏది ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి, సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి అట్లా అన్నమాట. ఇక్కడ చూడండి రూల్స్ చూడండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్, అంటే వచ్చిన ఆర్డర్లోనే జాబ్ చేస్తారు, అర్థమైందా? సో ఏదైతే ఆర్డర్ వస్తుందో దాన్ని ఫస్ట్ చేస్తారు. నెక్స్ట్ షార్టెస్ట్ ప్రాసెసింగ్ టైం, తక్కువ టైం పడే జాబ్ ఫస్ట్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆ జాబ్ తక్కువ టైం తీసుకుంటుంది అనుకో, అది చేసేసేయాలి. ఇప్పుడు 2 ఆర్డర్లు వచ్చినాయి, ఏది తక్కువ టైం తీసుకుంటే అది ఫస్ట్ చేసేసి ఇచ్చేసేయాలి, అట్లా అనమాట. నెక్స్ట్ ఎర్లియస్ట్ డ్యూ డేట్, డెలివరీ డేట్ దగ్గర ఉన్న జాబ్ ఫస్ట్ చేయాలి. సో మనకు ఏదైతే ఇప్పుడు ఫస్ట్ డెలివరీ చేయాలి, ఇప్పుడు అర్జెంటుగా డెలివరీ ఉంటుంది కదా, సో అట్లాంటివి ఆల్రెడీ మళ్ళీ పాత ఆర్డర్స్ తీసుకొని కొత్త ఆర్డర్ చేయకూడదు కదా. సో పాత ఆర్డర్ తీసుకొని కొత్త ఆర్డర్ చేయకూడదు, ఫస్ట్ పాత ఆర్డర్ని కంప్లీట్ చేసిన తర్వాత కొత్త ఆర్డర్ చేయాలి. అట్లా అని చెప్పేసి పాత ఆర్డర్ చాలా టైం తీసుకుంటుంది అని చెప్పేసి పక్కకు పెట్టకూడదు, ఫస్ట్ కంప్లీట్ చేసేయాలి. అది కంప్లీట్ చేయడానికి ప్రియారిటీ ఇవ్వాలి, అట్లా. నెక్స్ట్ లాంగెస్ట్ ప్రాసెసింగ్ టైం, ఎక్కువ టైం పడే జాబ్ ఫస్ట్ చేయాలి. సో కొన్ని టైమ్స్లో ఎక్కువ ప్రాసెసింగ్ పడే ప్రొడక్షన్ కూడా ముందు చేయాలి. సో సిచ్యువేషన్ బట్టి టైంని బట్టి మనము ఇట్లా చేసుకోవాలి. సో ఇవన్నీ రూల్స్ కదా, డిఫరెంట్ కేటగిరీని బట్టి, ఆ వర్క్ని బట్టి, ఆ ప్రొడక్షన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రిటికల్ రేషియో సిఆర్, అర్జెంట్ జాబ్స్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేయాలి. సో అర్జెంట్ జాబ్స్ ఉంటాయి కదా, అర్జెంట్ డెలివరీ, సో అర్జెంటుగా కావాలంటారు. సో మనకు అప్పుడప్పుడే వచ్చేసి అప్పటికే మనకు ఈవినింగ్ వర్క్ కావాలి, రేపటి వర్క్ కావాలంటారు కదా. సో అటువంటి జాబ్స్కి ఈ క్రిటికల్ రేషియో యూజ్ చేయాలి. సో ఇవన్నీ రూల్స్ అన్నమాట. ఒకసారి మళ్ళీ తిరిగి చూడండి, అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంతేనమాట, ఏం లేదు, సింపుల్గా చెప్పాను. వాళ్ళు అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయాలి. నేను ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్.